పొగాకుకు సంబంధించి మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న సమస్యలు ఇవాళకి దాదాపుగా 94 రోజులు అయినప్పటికీ కూడా వేలం మొదలై ఇవాళకి కూడా కేవలం 20% కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న నేపథ్యంలో మామూలుగా 100 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి కావాల్సిన చోట అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంతవరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసి పంటేమో పండిందేమో 232 మిలియన్ కిలోలు, కొనుగోలు చేసిందేమో 38 మిలియన్ కిలోలు, అంటే కేవలం 16.5% పండిన పంటలో మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. రైతు బతకగలుగుతాడు. ఇంకా ఎన్ని రోజులు ఇది ప్రక్రియ సాగుతుంది? సో మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళన మధ్య మనం ఈ రోజు మన గోడు వెలుగుచుకుంటా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే సిండికేట్ కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్ కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తా ఉంటాం అనే ధైర్యము దళారీల వ్యవస్థనే నడుపుతా ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి.